మాస్ అంటే మీకు సింపుల్గా చెప్తాను. ఈ థియరీ అనేది దేనికి యూజ్ చేస్తారంటే, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటంటే ప్లస్ మైనస్ అంటే సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక సింగిల్ లైన్లో అన్ని ఆపరేటర్స్ ఎన్ని టైమ్స్ అని ఇవ్వండి, ఒక సింగిల్ లైన్లో మీకు ఇస్తే కనుక దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఒక రూల్ ఉంటుంది. సో ఈ బర్డ్ మాస్ అనేది దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూపించిన దాని ప్రకారం బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆర్డర్స్ లైక్ పవర్, రూట్స్, ఎక్స్పోనెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఇది ఆర్డర్ అనమాట, ఇది హైయెస్ట్ టు లోయెస్ట్. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అయితే, తర్వాత ఆర్డర్ అంటే పవర్స్, రూట్స్, ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అయితే, డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఇవనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి n ఈక్వల్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. సో చూడండి, ఇక్కడ బ్రాకెట్స్, ఇంటూ, మైనస్, డివిజన్, ప్లస్, ఎక్స్పోనెంట్ అంటే పవర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఏది తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి యాజ్ పర్ బర్డ్ మాస్. బ్రాకెట్స్ అనేది కంపేర్ టు అదర్ ఆపరేటర్స్ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది బ్రాకెట్స్కి ఉంది ఇక్కడ. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అంటే 8 + 4 12 అయింది. ఓకే, తర్వాత రూట్స్, అందులో ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి 6 to the power of 2, 6 to the power of 2. సో అది ఎగ్జిక్యూట్ అయింది, ఏమైంది 36 అయింది. సో నెక్స్ట్ డివిజన్, సో 15/5 అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం ఎగ్జిక్యూట్ అయింది 3. ఓకే, నెక్స్ట్ 12 × 3 మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్. సో ఒకసారి ఇక్కడ చూడండి, 36 - 3 + 36 ఉంది కదా. సో ఇక్కడ ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అండ్ సబ్స్ట్రాక్షన్ అనేది లోయెస్ట్ ప్రెసిడెన్స్ కదా, ఎందుకు ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే కనుక ప్లస్కి మైనస్కి ఈక్వల్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండింటి మాత్రమే ఈక్వల్ ప్రెసిడెన్స్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే ఒక ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 ఉంటే కనుక 3 + 36 ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే 36 - 36 0 + 3 ఆన్సర్ 3 అయ్యేది. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి -3 ఉంది కాబట్టి ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత ఈ రెండు అవుతాయి. ప్లస్లు మైనస్లు ఎన్ని ఉన్నా సరే ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్లో వెళ్ళిపోద్ది. ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక బోర్డ్ మస్ ఫాలో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి అనమాట ఈ విషయాన్ని. ప్లస్ మైనస్ లోవెస్ట్ ప్రెసిడెన్స్ అయినా ఈ రెండు సింగిల్ లైన్లో ఎన్ని ప్లస్లు ఎన్ని మైనస్లు ఉన్నా సరే మనకి ఆర్డర్లోనే వెళ్తుంది, అంతే తప్ప ఫస్ట్ ప్లస్లన్నీ అయిపోయి తర్వాత మైనస్లు అలా అవ్వదనమాట. సో ఆన్సర్ మనకి వచ్చేసరికి ఏంటి, అవుట్పుట్ 69. సో ఆ ఎగ్జాంపుల్ కాకుండా మనం ఇంకేదన్నా వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. n = బ్రాకెట్స్ 5 + 9 / 2 + 5 పవర్ 2 -20 × 3. సో మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంది చూసాం కదా. సో ఇది మనం ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ n అనేది మనం మెన్షన్ చేస్తే ఎంత వచ్చింది, -28.0. ఎలా దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ 5 + 9 యాజ్ పర్ బోర్డ్ మాస్ మనకి ఏంటి, ఫస్ట్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అయితే ఎట్లా 5 + 9 అంటే వచ్చేసరికి మనకి 14. సో 14 / ది రిమైనింగ్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్. సో అయింది కదా. దీని తర్వాత ఏం జరిగింది, 14 2 ప్లస్ ఏదైతే ఇది నెక్స్ట్ ఎక్స్పోనెంట్. సో 5 to the power of అంటే 25. ఓకే, -20 × 3. సో ఇది నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో దీని తర్వాత మనకి ఏమొస్తుంది, యాజ్ పర్ బోర్డ్ మాస్ మనకు నెక్స్ట్ ఏంటంటే డివిజన్. అంటే 14/2 అంటే మనకి ఎంత 7 అవుతుంది. 7 + 25 - 20 ×
3. ఓకే, యాజ్ పర్ బోర్డ్ మాస్ మళ్ళీ ఏంటి మనకి మల్టిప్లికేషన్ అంటే 20 ఇంటూ 3 మనకి ఏమవుతుంది 7 ప్లస్ 25 మైనస్ 60 అవుతుంది. యాజ్ పర్ బోర్డ్ మాస్ నెక్స్ట్ ఏంటి అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఇవి రెండు మనం చెప్పాను కదా, ఇవి మనకి ఎడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. యాజ్ పర్ అంటే మనం ఫస్ట్ ఈ రెండింటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అంటే 25 ప్లస్ 7 ఎంత 32, 32 మైనస్ 60, సో ఇది 28. సో పెద్ద నెంబర్ ఏంటి మనకి ఇక్కడ మైనస్ కాబట్టి, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇది అనేది 28 వస్తుంది. ఓకే, 28 యాస్టీజ్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇందాక నేను చెప్పినప్పుడు మైనస్ ఫస్ట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో దీన్నే మనం తీసుకున్న అయితే ఇప్పుడు ఏం చేద్దానంటే నేను పొజిషన్స్ చేంజ్ చేస్తాను. 7 మైనస్ 60 ఓకే ప్లస్ 25. ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది 7 మైనస్ 60 అవుతుంది ఫస్ట్, అంటే ఏమవుతుంది మైనస్ 53 అవుతుంది. సో మైనస్ 53 మనం ఇంకొక సెల్ యాడ్ చేస్తాను చూడండి. సో మైనస్ 53 ప్లస్ 25. ఇప్పుడు ఈ రెండిట్ల ఆన్సర్ ఒకటే వస్తుంది చూడండి, మైనస్ 25 మైనస్ 20. ఈ రెండిట్ల ఆన్సర్ ఏమొచ్చింది ఒకటే వచ్చింది, మైనస్ 28 మైనస్ 28. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మైనస్ ప్లస్ ప్రెసిడెన్స్ అనేది ఈక్వల్. ఎప్పుడు ఈ రెండు మాత్రమే ఉన్నప్పుడు ఈక్వల్. సీక్వెన్స్లో మీకు సీక్వెన్స్ అంటే ఏంటి 7 ప్లస్ 25 మైనస్ 60, లేదంటే 7 మైనస్ 60 ప్లస్ 25. ఇది ఒక అలా కాకుండా ఇంకేదైనా అదర్ ఆపరేటర్ ఎక్సెప్ట్ మైనస్ అండ్ ప్లస్ ఇంకేదైనా అదర్ ఆపరేటర్స్ ఉంటే అప్పుడు బోర్డ్ మాస్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ అనేది మీకు ఈక్వల్ ప్రెసిడెన్స్ ఉంటుంది వెన్ దెర్ ఈజ్ ఓన్లీ ప్లస్ అండ్ మైనస్. ఓకే.